The book of Nehemiah chapter 3. మొదటి వచనం, 3వ అధ్యాయము మొదటి వచనం. నెహెమ్యా 3:1. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. మీరు ఈ నెహెమ్యా అధ్యాయాన్ని 3వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే ఈ చాప్టర్ అంతట్లో కూడా ఈ యెరూషలేము గోడలని, ప్రాకారాలని ఆయన కట్టడానికి పూనుకున్న తర్వాత ఏం జరిగింది, ఆ అంశం ఏమిటి, దాని ద్వారా మనము మన ఆత్మీయతలలో నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అనే అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యెరూషలేము గోడలు పడిపోయిన తరువాత ఆ పట్టణాన్ని కట్టడానికి కూనుకున్న మహనీయుడు నెహెమ్యా. ఈ కట్టేటప్పుడు 10 గుమ్మాలను నిలవబెట్టాలి. ఎన్ని గుమ్మాలు? 10 నిలవబెట్టేటప్పుడు 10 గుమ్మాలకి 10 పేర్లు ఉన్నాయి. ఆ 10 ద్వారాలు లేక గుమ్మాలు వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అంశాలు. ప్రతి గుమ్మము ఒక విషయాన్ని మనకు బోధిస్తుంది. ప్రతి ద్వారము మనకు కొన్ని విషయాలను నేర్పిస్తుంది. క్రీస్తునందు క్రైస్తవ విశ్వాసంలోనికి ఎదుగుతున్న ప్రతి వ్యక్తి ఈ 10 గుమ్మాలతో సహవాసాన్ని చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా అతని జీవితంలో ఆ విషయాలు నడుస్తూ ఉంటాయి. ఏంటి ఈ 10 గుమ్మాల యొక్క విశిష్టత? వ్యక్తిగతంగా రక్షణానుభవానికి ఎలా కలుపుకోవాలి? బైబిల్లో మనం చదువుతాం, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయడానికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది, వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి అనే మాటను బట్టి యెరూషలేము ఫోటో ఒకటి ప్రతి ఇంట్లో పెట్టుకుని దానికోసం దాని వైపు చూసి ప్రార్థన చేయటం. ప్రార్థన చేసేటప్పుడు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయడి. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో యెరూషలేముకి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యత. దేవుని చేత కట్టబడిన, ఏర్పాటు చేయబడిన, ఎన్నిక చేయబడిన, నివసించిన, మరణించిన, తిరిగి రాబోతున్న పట్టణంకు సాదృశ్యం అది యెరూషలేము. ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ పట్టణానికి చుట్టూ ఉండేటువంటి ప్రాకారం. మళ్ళీ మనకు తెలుసు, దేవుడే గనక కాపలా కాయకపోతే రాత్రి పగలు కూడా కాపలా కాచడానికి మెలకుగా ఉండి ప్రయాసపడేవారి కాపుదలు కూడా వ్యర్థమే. కానీ మన ప్రార్థనను బట్టి దాన్ని కాపాడుతానంటున్నాడు దేవుడు. కాబట్టి మన ప్రార్థన దేవుని కార్యానికి మధ్యలో చాలా అవసరత ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ అంశాన్ని కొంచెం లోతుగా వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. దిస్ ద ఫస్ట్ గుమ్మం ఏంటి చూడండి, ఇక్కడ ఉంది 3వ అధ్యాయం మొదటి వచనం నెహెమ్యాలో. గొర్రెల గుమ్మము. ఏంటి ఈ గొర్రెల గుమ్మము అనేది? క్రైస్తవ విశ్వాసానికి చాలా చక్కటి సాదృశ్యమైనటువంటి ఉదాహరణ. ఇట్స్ స్పీక్స్ ఆఫ్ ద క్రాస్. ఈ గొర్రెల గుమ్మము అని ఎప్పుడైతే మీరు బైబిల్లో చదువుతారో దీన్ని వ్యక్తిగతమైన జీవితంలో సిలువకు సాదృశ్యముగా ఉంది. ఈ గుమ్మము దేనికి? సిలువకు. గొర్రెల ద్వారము లేక గొర్రెల గుమ్మము ఏదైతే ఉందో ఈ గుమ్మము ప్రత్యేకంగా ప్రతి విశ్వాసి జీవితంలో ఉండవలసిన సిలువకు, క్రాస్ కి సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో, John 1:29, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో 1:29, John 1:29, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏ ద్వారంలో నుంచి ఆ గొర్రె రావాలో ముందుగా నిర్ణయించబడిన ప్రదేశంలోనికి, యెరూషలేములో అదే గుమ్మము ద్వారా యేసుక్రీస్తు వారు ఆ పట్టణంలోనికి ప్రవేశించాడు. ఆయన లోనికి ప్రవేశించడానికి వచ్చిన గుమ్మాన్ని ముందుగానే చూసి ఈ క్రైస్తవ జీవితం ప్రారంభం ఎక్కడానంటే గొర్రెల ద్వారము దగ్గర ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ లైఫ్ లో క్రాస్ లేకుండా, సిలువ లేకుండా, శ్రమానుభవం లేకుండా, మరణించటానికి సిద్ధపడిన ప్రభు లేకుండా, శ్రమను సహానుభవం కలిగిన ప్రభు లేకుండా నీ జీవితంలో క్రైస్తవ్యము స్టార్ట్ అవ్వదు. నీ జీవితంలో ఒక మెరకల్ ద్వారా ఎప్పుడు కూడా నువ్వు క్రీస్తు దగ్గరికి రాలేవు. నీ జీవితంలో ఒక విడుదల ద్వారా దేవుని దగ్గరికి రాలేవు.
ఒక మహా అద్భుత సూచక మహత్కార్యాల వల్ల నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఏముండాలి? క్రాస్ ఉండాలి, సిలువ ఉండాలి. సిలువలో నుంచి నీవు క్రీస్తు దగ్గరికి క్రైస్తవ్యాన్ని ప్రారంభించబడుతుంది. సో ప్రభు ముందుగానే గుర్తిరిగిన వాడుగా ఆ విషయాన్ని మనకి ఆత్మీయ జీవితం గురించి మాట్లాడాడు. అది యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. John 10:11 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి. ఇప్పుడు మొదటి వచనం చదవండి, 10:1. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఏంటి గొర్రెల కాపరి? గొర్రె అని ఎందుకు చెప్తున్నాడు? యెరూషలేము గుమ్మములలో ఈ గొర్రెల కాపరి అయినటువంటి క్రీస్తు వధించబడిన గొర్రె పిల్లగా, క్రీస్తు సిలువను మోయబోతున్నటువంటి గొర్రె పిల్లగా సాదృశ్యంగా పాపరహితమైన పరిశుద్ధమైన బలి పశువుగా క్రీస్తు ఆ గుమ్మంలో నుంచి రావడం. అందుకే అన్నాడు, నేనే గొర్రెల ద్వారమును. ఎందుకోనంటే ఆ గుమ్మము యెరూషలేములో మొట్టమొదట నిలబెట్టిన గుమ్మం కూడా గొర్రెల ద్వారమే. ఆ ద్వారములో నుంచి ఎప్పుడైతే క్రీస్తు మన విశ్వాస జీవితంలోనికి రక్షణకు మార్గం అయ్యాడో, నీ జీవితంలో కూడా అదే అనుభవాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా నీ జీవితంలో గొర్రెల ద్వారము అనగానే యెరూషలేములో నెహెమ్యా నిలబెట్టిన మొట్టమొదటి ద్వారం అదే. ఆ ద్వారము వ్యక్తిగత జీవితానికి సిలువ ద్వారా రక్షణను సంపూర్ణం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సో ఈ మొదటి గుమ్మములోనికి ప్రవేశించినప్పుడు జరిగిన క్రియ ఏంటి? యెషయా గ్రంథం 53:7, ఐజయా 53:7. 7వ వచనం చూడండి, అదే కలిసే ఉంటుంది. బాధించబడిన అతను నోరు తెరవలేదు, వదకు తేపడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు. గొర్రె మౌనము అంటే అతను ఎందుకు తీసుకురాబడ్డాడట? వధించబడి వాని కోసం తీసుకురాబడ్డాడు. అంటే ఇప్పుడు ఆ గొర్రెల ద్వారంలో నుంచి వచ్చిన ప్రధాన గుమ్మములో నుంచి లేక మొదటి గుమ్మలో నుంచి వచ్చిన ఆ యేసు ఎందుకొరకు తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు? జస్ట్ టు గెట్ స్లాటర్, సిలువ ఎక్కడం కోసం. ఎప్పుడైతే ఈ మొదటి గుమ్మము ఆత్మీయ జీవితంలో ఎదుర్కోవలసినటువంటి సిలువ గురించి బోధిస్తూ ఉందో, విశ్వాసి సిలువ లేకుండా క్రైస్తవ్యాన్ని ఆనందాన్ని అనుభవించడానికి కుదరదు. ఒకవేళ ఎవరైనా మీ జీవితంలో ప్రతిరోజు ఆనందమేనండి, నాకు అద్భుతాలేనండి, సూచక్రియలు, మహత్కార్యాలు, విడుదలలు, భాష, దేవుడు మాటలు వినేస్తున్నానండి, అసలు నాకు ఎంత సంతోషంగా ఉందో అని ఎవరైనా క్రైస్తవుడు అన్నాడు అని అంటే ఖచ్చితంగా తను తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ రోజు గడిచిన దినాల యొక్క శ్రమ ఫలితాన్నైనా నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. ఇంతకు మునుపు దినాలలో పడిన వేదనలకు తగిన ఆ కన్నీటికి తగిన ప్రతి ఆ పూదండ నువ్వు ఈరోజు సంతోషంగా అనుభవిస్తూ ఉండొచ్చు. లేకుండా క్రైస్తవ్యము ఏదో జరుగుతుంది సంతోషంగా ఉన్నాను అని అంటే బహుశా నీ పితరులు కన్నీటితో విత్తుంటారు, ఈ రోజు నువ్వు ఆనందంగా పంట కోస్తూ ఉండొచ్చు, అందుకు నువ్వు సుఖాన్ని అనుభవించవచ్చు. మూడవ కారణం, ఇవేమీ నాకు సంబంధం లేదు, మా పితరులు ఎవరు క్రైస్తవులు కాదు, మేమేమి కన్నీటితో విత్తలేదు, మాకు అసలు ఏ శ్రమ తెలియదు, మేము మాత్రం వీఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ అని అంటే ఖచ్చితంగా నువ్వు మరొకసారి ఈ గొర్రెల ద్వారంలో నుంచి యేసు క్రీస్తు నడిచిన ఆ ద్వారంలో నుంచి నువ్వు కూడా నడవాల్సిన అనుభవం నీ ముందుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపట్టాలి. మొదటి గుమ్మం ఇది. రెండవ గుమ్మంలోకి వద్దాం. నెహెమ్యా 3:3. నెహెమ్యాని గట్టిగా పట్టుకోండి. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం. ఇక్కడ ఏదైనా పెట్టుకోండి, ఎందుకంటే కంటిన్యూగా మన గుమ్మాలన్నీ ఇక్కడే ఉన్నాయి. రెండవ ద్వారంలోకి వద్దాం, 3వ వచనంలోకి వద్దాం. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును. ఏ గుమ్మం ఇది? మత్స్యపు గుమ్మము. మత్స్యపు గుమ్మము, దిస్ ఫిష్ గేట్. ఫిష్ వీళ్ళు ఎందుకు కట్టుకున్నారు అని అంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీరు ఏదైనా ఒక పట్టణానికి లోపల ప్రవేశించినట్లయితే, ఒకవేళ విశాఖపట్నం అనుకో, నెహెమ్యా 3:3. ఈ విశాఖపట్నం గురించి చూద్దాం. విశాఖపట్నానికి ప్రారంభం ఎక్కడుందో ఎవరికైనా తెలుసా? బిగినింగ్ ఎక్కడో తెలుసా? పట్టణాన్ని ప్రారంభించిన పితరులు ఇక్కడ ఉంటే, ముసలివారు ఎవరు ఉంటే వాళ్ళు చెప్తారు. ఫస్ట్ విశాఖపట్నం బిగినింగ్ ఎక్కడో తెలుసా? వన్ టౌన్. వన్ టౌన్ ఎక్కడుంది? బీచ్ రోడ్ లో ఉంది. బీచ్ కి బోర్డర్లుగా ఉన్నది ఫస్ట్ది వన్ టౌన్. అక్కడ నుంచి 1, 2, 3, 4 అలాగా పట్టణం విస్తరించుకుంటూ వచ్చింది. ఈ రోజుకి కూడా వార్డ్ 1 అక్కడే స్టార్ట్ అవుద్ది, 67 ఆ మూల అక్కడ 6లో ఎండ్ అవుతుంది. అంటే ఈ విభజించినప్పుడు
పట్టణానికి ప్రారంభం, పట్టణానికి వేడుక. ఈ రోజుల్లో యుద్ధాలు లేవు కాబట్టి మనం పట్టణం ఇలా ఉన్నాం. ఇంతకు ముందు యుద్ధాలు ఉండేవి కాబట్టి పట్టణం చుట్టూ ప్రాకారం కట్టాలి, గోడ కట్టాలి, గోడ చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది, దానికి గేట్స్ పెడతారు. ఈ గేట్స్ లో ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది పట్టుకుని ఆ గుమ్మలో రాకూడదు. అది ఆ పట్టణానికి ఉండేటువంటి నిర్దిష్టత. అంటే ఒకవైపు ఒక గుమ్మంలో నుంచి పెద్దవాళ్ళు వెళ్ళడానికి, ఒక గుమ్మం నుంచి పని చేసుకునే వాళ్ళు వెళ్ళడానికి, ఒక గుమ్మం నుంచి వ్యాపారస్తులు వెళ్ళడానికి, ఒక గుమ్మం నుంచి పశువులకు సంబంధించినవి వెళ్ళడానికి, ఒక నుంచి చెత్త తీసుకుని వెళ్ళి వేయడానికి, ఇట్లా ప్రతిదీ స్పెసిఫైడ్ అండి. కానీ ఏ గుమ్మంలో నుంచి ఇంకో గుమ్మంలోకి పర్లేదు, ఏదైతే ఉంది ఊర్లోకే కదా ఎంటర్ అయ్యామా, అక్కడ ద్వారపాలకుడు ఒకడు ఉంటాడు, వాడు నీకు పట్టుకుంటాడు, నీకు వేయాల్సిన శిక్ష బ్రహ్మాండంగా వేసి పెడతారు. కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయడానికి పట్టణానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. చూడండి, నగరం నడిబొట్టులో శ్మశానం కడతా ఉంటే ఎవరు ఒప్పుకుంటాడా? ఎందుకు? ప్రజలు జీవించడానికి అనుకూలమైన ప్రదేశం ఇది. ప్రజలకు మరణించినప్పుడు వేరే చోట ఉండాలి, అందుకని ఊరికి చివర. ఇంతకు మీరు మన చర్చికి కొంచెం దూరంలో మీరు వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ అక్కడ ఉంటుంది హిందూ శ్మశానం వేటక. శ్మశానం ఇక్కడ ఉందంటే ఇది ఒకప్పుడు ఊరికి ఏంటి, ఇది ఊరు శివార్లు, అసలు మొదలు ఎంట్రన్స్ కూడా కాదు, ఇది రోడ్డే లేదు, ఇటు భీమి నుంచే తిరిగేవాళ్ళు బస్సులు అన్ని, అటు మొదటి ద్వారం కాబట్టి అటే వచ్చేది. ఇదంతా ఎండింగ్. కానీ ఇప్పుడు ఏమైంది, ఇది నగరానికి ఏమో అయ్యింది, అందుకే ఇది మొదలైంది. ఏంటి పరిస్థితి అంతా మారిపోయినాయి. అంటే భౌగోళిక పరిస్థితులు, స్థితిగతులు, జీవన విధానం, ప్రజల యొక్క సంఖ్య, ప్రమాణాలు, ఆర్థిక స్థాయి, మరి సంపాదించుకునే వ్యవస్థ, వీటన్నిటిని బట్టి నాగరికత పెరగడం వల్ల మనుషులు దాన్ని దాటుకుంటూ పట్టణాన్ని వ్యాపింపజేశారు. కానీ ఆ రోజుల్లో దేవుని పక్షంగా కట్టబడిన పట్టణం కాబట్టి ఎవడో మార్చడానికి లేదు, దిశలు మార్చడానికి లేదు, పెద్దలకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ దేవుని యొక్క విధానాలను ఎవ్వరూ కూడా చెరపడానికి కలపడానికి అవకాశం లేని ద్వారం ఈ ఫిష్ గేట్, మత్స్యపు గుమ్మము లోనికి వెళ్ళడం. ఏమిటి ఈ మత్స్యపు గుమ్మం గురించి వచ్చేటప్పుడు ఒక ఉదాహరణ మనకి ఆలోచనకు వస్తూ ఉంటది. ఎవరికైనా ఏమైనా వచ్చిందా? చేపలు. యేసు నూతన నిబంధన జీవిత విధానానికి చేపలకి ఓల్డ్ టెస్టిమెంట్ గుమ్మానికి ఏమైనా లింక్ దొరికిందా? ఎనీ లింక్? మత్స్యపు గుమ్మముకి, క్రైస్తవ విశ్వాసానికి, బిగినింగ్ జీసస్ పరిచర్యలో చేపలకి యేసుకి ఏంటి సంబంధం? ఏమని? ఆగి పిలిచాడు. ఏమని పిలిచాడు? నిన్ను నేను మనుషులను పట్టే జాలలుగా చేస్తానని ఎవరిని పిలిచాడు? చేపల వారినే పిలిచాడు, బెస్తవారినే పిలిచాడు. అంటే ఈ గుమ్మము ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఫస్ట్ సెకండ్ గుమ్మంలో నుంచి మనిషి వెళ్ళాడు అని అంటే ఈ గుమ్మంలో వెళ్ళేవాడికి ఏంటి అవసరం ఉంటుందంటే సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ. మొదటి గుమ్మము సిలువకు సాదృశ్యము, రెండవ గుమ్మం మత్స్యపు గుమ్మము ఆత్మల సంపాదనకు సాదృశ్యంగా ఉంచబడింది. ఎప్పుడైతే ఆయనడు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుజాలలుగా చేస్తానని చెప్పాడు. సో ఇక్కడ రెండు విషయాలు క్రైస్తవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వెంబడి వెళ్ళడమా? నెంబర్ 2, మొదటి విషయం ఏంటి చూడండి, ఆ వచనంకి ఒకసారి వద్దాం. యేసుక్రీస్తు వారు పేతురుని పిలిచిన మొదటి పిలుపు తీయండి. తీసారా? 4వ అధ్యాయము 19వ వచనం. ఆగమ్మా, ఎత్తుతున్నారు తెరని, నేను అందుకే చెప్పలేదు. 4:19 చెప్పామంటే మిగిలింది ఎక్కడ ఉంటుంది? ఎత్తుక్కోవాలి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 ఉన్నాయి. మరి పేతురు పిలిచిన మొదటి పిలుపు ఏ సువార్తలో ఉంటుంది ముందు? అది అనమాట. అది ఆ జ్ఞానం పెట్టుకోకుండా అన్ని చెప్పేస్తారు, పక్కోడు దాన్ని ఇచ్చేద్దామంటే ఆడికి దొరకదు. ఇప్పుడు నేను చెప్పలేదు కదా, అందుకు నువ్వు వెతుక్కో. చెప్పు. ఆయన నా వెంబడి రండి. ఇక్కడ 2 పిలుపులు ఉన్నాయి, 2 పిలుపులు ఉన్నాయి. ఈ 2 పిలుపుల్ని విడగొట్టండి. మొదటిదేంటి, రెండోదేంటి? వెంబడి రండి. నెంబర్ 2, నీకేది ఇష్టం చెప్పు, నువ్వేది వెంబడిస్తున్నావు? 1 or 2? ఒకటో పిలుపా, రెండో పిలుపా? మనుషులందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి, మనం వచ్చేసాము, మిగిలిన మనకు సంబంధించి కదా, అది పేతురుది. పేతురుకి చెప్పాడు దేవుడు, లేకపోతే పాస్టర్ గారికి చెప్పాడు దేవుడు, లేకపోతే ఎవాంజలిస్ట్ సువార్థికులు వాళ్ళకి చెప్పాడు దేవుడు, మనకేం చెప్పలేదు. మనకి చెప్పింది ఏంటి? రండి, ఇది మొదటి పిలుపు. నెంబర్ 2, మనుషులను పట్టుజాలరులుగా మీరు ఉండండి.
మనుషుల్ని పట్టుకోండి అని అంటే ఆడొచ్చిన తర్వాత నేనే తీసుకొచ్చాను, నువ్వు నా వల్లే చర్చకొచ్చావు, నువ్వు నాకు చెప్పకుండా నువ్వేం చేస్తే కుదరదు, నువ్వు చర్చకెళ్ళాలంటే నాకు చెప్పాలి, నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసేయడం కుదరదు, నన్ను అడగాలి. ఇదా మనుషుల్ని పట్టుకోవడం? చేప జాలరులు వరలో పట్టిన తర్వాత అది జాలరు దగ్గరికి వచ్చి ఏం చేయాలని అడుగుద్దా? సంబంధం లేదా. అది నీటిలో ఉండని, కూర దాకలో ఉండని, దాని పని వేరే. నీ విశ్వాసం పట్టడం వరకే, నువ్వు పట్టుకొని తీసుకురావడం వరకే. చాలా మంది ఏమంటారు తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఏమండి పట్టుకోవటం ముఖ్యమా, వలయడం ముఖ్యమా? యేసుప్రభు గారు ఏమన్నాడు? చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? బాబు రాత్రి అంతా కష్టపడ్డావురా, ఏం పడలేదన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? చేపలు పట్టండి అన్నాడా, వల వేయండి అన్నాడా? దయచేసి క్రైస్తవ విశ్వాసంలో తప్పుడు పద్ధతులు చేయకండి. మీరు వలలు వేయడం పని వరకే. చేప పట్టాలి, పడాలి, పట్టుకురావాలి పని ఎవరిది? అంతే. మీరేమనుకోండి నేనే పట్టుకున్నాను అనుకోండి, పిచ్చోడు నువ్వు. నీ అంత వెర్రి, వాక్యం తెలియని వెర్రితనం ఇంకెవరికి లేదని అర్థం. నువ్వెవ్వరినీ రక్షించలేవు, నువ్వెవ్వరినీ ఆకర్షించలేవు. తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవ్వడునూ ప్రభు దగ్గరికి రాలేడు, ఇంపాసిబుల్. అలాంటిది దేవుడు నువ్వు వల వేసావు అంతే, పట్టేలాగా దేవుడు సహాయం చేశాడు. వల అనే దానిలో ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, ప్రయాసం ఉంది, ప్రకటన ఉంది. 4 పనులు చేస్తేనే వల వేయటం. అంతేగాని ఏదో ఒకటి నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగినంత మాత్రంలో, వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కాగితం ఇచ్చినంత మాత్రంలో, ఏదో ఒక రోజు ప్రార్థన చేసినంత మాత్రం జరగదు. అనేక మంది పరిశుద్ధుల ప్రార్థనలు ఈరోజు ఒక వ్యక్తిని రక్షించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి 2 పిలుపులు. ఒకటి, ఆయనను నిజంగా నువ్వేం చేయాలి? వెంబడించి. నేను వల వేసుకుంటూ వెళ్ళిపోతానండి, నేను వెంబడించనండి, ఏం చేద్దాం? నేను వల్లేస్తాను, 3 మంది చేపలు వస్తుంటారు, 3 మంది నేను ఇలా వెళ్తే 3 మంది చచ్చుకొచ్చేస్తానండి ఒక ఆవిడ. నేను వెళ్ళాను ఆవిడ దగ్గరికి, నిజంగానండి. అప్పటి వరకు ఏ పాస్టర్ చాలా సంవత్సరాలు ఆ అరకు ప్రాంతంలో పనిచేస్తే ఎవ్వరూ రాలేదు. కానీ ఈ సిస్టర్ అక్కడికి వెళ్ళి నిలబడి ఒక వ్యక్తికి వెళ్ళి చెప్పింది. ఏం చెప్పిందో తెలియదు, మామూలుగా మాట్లాడుతూనే ఏదో చెప్పింది. నేను వచ్చానని చెప్పాను. ఊరు తల్లి వచ్చిందండి. ఏదో టీకాలు వేసేటప్పుడు వస్తారు చూడండి, వారొచ్చు వాళ్ళకి అలా వచ్చారు అందరూ. ఏం చేస్తా అంతేనండి, నేను వస్తానంటే అందరూ వచ్చేస్తారండి. నేను ఏదో ఉంది ఆకర్షణీయమైన వస్తువుని, అక్కడికి అన్నాను డాక్టర్ లేడరా అని. కాదండి అండి, ఏమన్నా ఐసిడిఎస్సీలోని పిండి పప్పు ఎవరో తెలుసా నీకు? అది కూడా లేదండి. నీకు ఎలా వచ్చారమ్మ, నువ్వు ఉండేది వైజాగ్, ఈ అరకు బ్యాచ్ అంతా ఎలా తయారని? అదంతేనండి, దేవుడు నాకు చెప్పాడని. కొంతమందికి ఆ కృపావరం ఉండొచ్చు, మనుషుల్ని ఆకర్షించి చీరలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, వస్తువులు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఇంకేమో ఇచ్చి, ఈ రకమైన వరాలు చాలా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క పిలుపులో నువ్వు వల వేయడం, యేసుక్రీస్తు వాక్యాన్ని చక్కగా తీసుకుని నేను వెంబడించడం ముఖ్యం. వెంబడించకుండా నువ్వు సువార్త చెప్తానంటే కుదరదు. ఈ 2 పనులు చేస్తే మనకు అర్థమయ్యేదేంటి? సోల్ విన్నింగ్, ఆ ఆత్మలను సంపాదించుకోవడం. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మం, దానిలో నుంచి వచ్చిన గొర్రె ఎవరు? క్రీస్తు. ఎందుకొరకు? సిలువకు వెళ్ళడానికి. 2వ గుమ్మము చేపల గుమ్మము, మత్స్య గుమ్మము. ఈ ఫిష్ గేట్ లో నుంచి వచ్చేటప్పుడు దాని అర్థం ఏంటి? ఆత్మలను సంపాదించడం కొరకు. ఇప్పుడు మనం కూడా ఆత్మలను సంపాదించే వారంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ నువ్వు వెంబడిస్తేవాడు ఉండాలి. నువ్వు క్రీస్తుని వెంబడించేవాడిగా ఉండడానికి ఇష్టపడాలి. నెంబర్ 3, 6వ వచనం, నెహెమ్యా 3:6. అబ్బో గుర్తుపెట్టారా? 6వ గుమ్మం ఏ గుమ్మం? దాట్స్ ఓల్డ్ గేట్, పాత గుమ్మం. ఏంటండి? భలే ఉంది గుమ్మం, పాత గుమ్మము. మీకేం గుర్తొస్తుంది చెప్పండి? పాతది, పాత గుమ్మము, పాతది. ఇంకా పాత గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే పాతది, మన పాత జీవితం. ఓల్డ్ గుమ్మము, ఓల్డ్ లైఫ్. ఒకసారి ఆలోచించండి, మీకు ఎంతమందికి కొత్త జీవితం అంటే ఇష్టం, పాత జీవితం అంటే ఇష్టం? న్యూ లైఫ్ ఇష్టమా, ఓల్డ్ లైఫ్ ఇష్టమా? మీకు కొత్త బట్టలు ఇష్టమా, పాత బట్టలు ఇష్టమా? కొత్త అలవాట్లు ఇష్టమా, పాత అలవాట్లు ఇష్టమా? పాత శరీరంతో చేసిన లక్షణాలు ఇష్టమా, కొత్త శరీరంతో చేస్తున్న అలవాట్లు ఇష్టమా? నీ న్యూ లైఫ్ అంటే ఏమిటి, ఓల్డ్ లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ న్యూ అండ్ వాట్ ఈజ్ ఓల్డ్? చెప్పండి ఒకసారి. మీలో పాత కొత్త తేడా ఎవరికైనా చూడగలరా? నేను బాప్తిజం తీసుకున్నానండి అందొకడు. ఏం తేడా లేదమ్మా అన్నాడు అలా ఆయన. నువ్వు తీసుకున్నావు, ఏం తేడా లేదు, నా ఆవిడ ఏం మార్పు లేదండి. ఒక ఆయన అన్నాడు, నేను నిజంగా మీరు చచ్చిపెట్టినప్పటి నుంచి వస్తున్నానండి. అమ్మ అలా ఆవిడండి. వెంటనే ఏం లాభం సార్ అంది. చచ్చిపెట్టినప్పటి నుంచి వస్తే ఏం ఉపయోగం ఉండాలి కదండి, ఏమన్నా మార్పు, మంచి చెడు, ఏమన్నా లక్షణం, ఏమన్నా ఏమీ లేనప్పుడు ఏముంది సార్? 8 సంవత్సరాలు అయితే ఏముందండి? ఒకసారి చెప్పండి, మీ న్యూ లైఫ్ ఏంటి, మీ ఓల్డ్ లైఫ్ ఏంటి?
ఒక సిస్టర్ ఇక్కడ ఒక మాట చెప్పారు, నేను ఇంతకు మునుపు అయితే బాబు నేను నోరు ఇస్తానంటే వీధి సరెండర్ అయిపోయి సైలెంట్ అయి దండం పెట్టి పిల్లలు చదువుకుంటున్నారు, ఇంకెప్పుడు మాట్లాడడం వెళ్ళిపో అనేవారట. ఇప్పుడు ఆవిడ మాట్లాడకపోతే అందరూ చూస్తున్నారు, ఏంటి నువ్వు ఎలాగొంట్లో కావు గాని. అది తేడా. ఎలా ఉండగలుగుతున్నావు, అసలు నీ నోట్లో ఉన్న అభిషేకపు ఫ్లో, ఆ పవర్ ఎలా ఆపావు అని అడుగుతున్నారట అందరూ. చెప్తుంది కొత్త జీవితం, కొత్తగా మారుతున్నాను, వాక్యం వింటున్నాను, నేను మార్పు తెచ్చుకోకపోతే పందిలాగా అని చెప్పారు మా పాస్టర్ గారు. ఆ బురద కడిగేసిన తర్వాత వెళ్ళిపోయినట్టు అన్నారు. ఆ రోజు నుంచి నాకు పందే గుర్తొస్తుంది నేను మాట్లాడుతుంటే. అంటే కొన్ని ఉపమానాలు, కొన్ని పోలికలు అంత కఠినంగా తీసుకుంటే జీవితం మారుతుంది. అంతవరకు అంటే పంది జంతువు కాదండి, మనలాంటిదే. కానీ కొన్ని సమయంలో స్వభావాల్లో వచ్చి మనకి మార్పుని తెచ్చుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయాన్ని మీరు కొన్ని మాటలు చెప్తాను, మీరు మిగిలిన చదువుకోండి. 1వ వచనం చదవండి. 6:1, రోమన్ 6:1. ఇది మన ఓల్డ్ గేట్ కి సాదృశ్యం. రోమపత్రిక 6వ అధ్యాయం. అలాగైనా ఏముందుకు కృప విస్తరింపవలనని పాపమునందు, రోమపత్రిక 6:1. అట్లా అనొచ్చా? అనకూడదు. ఏమిటట, ఎందుకు అనకూడదు? కృప విస్తరింపవలనని పాపము యందు. ఏమండి, ఒక ఆయన వచ్చి చెప్పాడు, బ్రదర్ నిజంగా చాలా దారుణమైన తప్పు చేశానండి అన్నాడు. పర్లేదన్నాడు. పర్లేదా అన్నాడు. పర్లేదని దేవుడు క్షమిస్తాడులేండి, ఎందుకంటే చేసేటప్పుడు నువ్వు దారుణం అని అనుకుంటే చేస్తావా? చేసిన తర్వాత కదా నీకు రెవల్యూషన్ తప్పు చేశాను అన్నది. సో ఓకే, దేవుడు క్షమిస్తాడండి. ఇప్పుడు నీకు తెలిసింది కదా, బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు జ్ఞానం ఇస్తాడంటే ఏం పర్లేదండి అనంటే, కానీ మళ్ళీ చెయ్యాలనిపిస్తుందండి అని. చెయ్యండి అన్నాను. అదేంటండి మళ్ళీ చేస్తే దేవుడు ఉంటాడా అని. ఉండడండి. మరి ఉండకపోతే చేయమంటున్నారేంటంటే, మీరు ఆలోచించుకోవాలి. అది దేవుడిని ఉంచుకోవాలి, దేవుడిని విడిచిపెట్టుకోవాలి, దేవునితో ఉండాలి, దేవుడిని గెలవాలి అన్నది నీకు సంబంధించిన విషయం. నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పాస్గా చేయమన్నారని పాపం చేశావనుకో, దేవుడేమి నన్ను తీర్పులోకి తీసుకురాడు. చేసే ముందు నీ మనస్సాక్షిలో కోరికనే చూస్తాడు. పాస్టర్ గురించి లేదా ఎవడో చెప్తే వాడు గ్రాంటెడ్ అంటే నువ్వు వాడు గడ్డి తిన్నాడు, తినమన్నాడు, తింటావండి. నువ్వు ఆలోచించుకోవాలి. పాపము నీకు కృప దొరుకుతుంది కదా అని చెప్పి పాపంలో వెళ్తావా? కుదరదు అని చెప్పాడు 11వ వచనం. నేను ఈ అధ్యాయం అంతా మీకు కృప గురించే ఉంది. 23 వచనాలు 11. అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. ఎవరించుకోవాలి చెప్పండి. ఇప్పుడు సర్టిఫికేషన్ నేనివ్వాలా, నీకు కావాలా? నీకు నువ్వు సెల్ఫ్ అటెస్టేషన్ పెట్టుకో, సొంత సిగ్నేచర్ నువ్వే సర్టిఫై చేసుకో. ఈ సర్టిఫికెట్ నాది, నేనే ఇచ్చుకుంటున్నానని చెప్పుకో. దట్ ఈజ్ ఇనఫ్. ఏంటి? పాపం విషయంలో నువ్వు ఎలా ఉండాలి? చచ్చిపోయి ఉండాలి. ఇప్పుడు క్రీస్తు విషయంలో నువ్వే ఉండాలి, తిరిగి సజీవంగా ఉండాలి. అంటే ఒక మనిషికి 2 సర్టిఫికెట్లు, ఒకటి డెత్ సర్టిఫికెట్, ఒకటి బర్త్ సర్టిఫికెట్. రెండింటికి సిగ్నేచర్ ఎవరు పెట్టాలి? నువ్వే పెట్టాలి. దేవుని స్తోత్రం. ఎలా ఇద్దరు చెల్లుద్దా? ఎక్కడన్నా నేను చచ్చిపోయాను, నేను బతుకున్నానని సర్టిఫికెట్ సంతకం పెడితే చెల్లుద్దా? ఒక్క క్రైస్తవ నీతిలో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా చెల్లదు. క్రీస్తు దగ్గర చెల్లేది యువర్ బర్త్ సర్టిఫికెట్ అండ్ యువర్ డెత్ సర్టిఫికెట్. రెండింటికి నువ్వే సాక్షి. ఆ డెత్ ప్రకారం నువ్వు చచ్చిపోయావా లేదా నీకే తెలుసు. బర్త్ సర్టిఫికెట్ ప్రకారం క్రీస్తు ప్రకారం జీవిస్తున్నావా లేదా అనేది నీకే తెలుసు. ఈ గుమ్మంలో నుంచి వచ్చేటప్పుడు నీకు పాత స్వభావము, కొత్త స్వభావము. పాము సుమారుగా 2 నెలలకు ఒకసారి దాని యొక్క కుబుసము, దాని మీద చర్మాన్ని విడిచిపెట్టిపోద్ది. నిన్న చర్చి దగ్గర విపరీతంగా పాములు పెరిగిపోవడం వల్ల మేము పనులు చేస్తున్న మా కాలం నుంచి తిరిగేస్తున్నాయి. అవి కొడదామంటే కర్రలు లేవు, తుప్పల్లో ఉన్నాం, ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి. అందుకని వదిలేసాం. ఇక లాభం లేదు. గోడలకి మీద గాజు పెంకులు పెడదామని చెప్పి గాజు సీసాలు పట్టుకొచ్చారు గోడ చుట్టూ పెట్టడానికి. గోడ చుట్టూ గాజులు పెడితే పాములు రావా? పాముకి గాజులు కోసుకుంటాయా? అప్పుడు అవి ఎవరు చెప్పారండి ఐడియా? ఇది చాలా తప్పు ఐడియా, ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే పాములకి ముళ్ళు గాని అలాంటి రకరకాల జారుడు పదార్థాలు గాని ఏ ఉన్నా కూడా వాటి చర్మానికి అవేవి గుచ్చుకునేవి కావు. ఆ పొలుసు అంత స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి అది క్వశ్చన్ లేదు, అనవసరంగా ఇది డబ్బులు ఖర్చు పెట్టకండి అని చెప్పి అవి పంపించేశాం. నిజానికి ఎలాంటి ముళ్ళల్లో నుంచి అయినా పాములు వెళ్ళిపోతాయి లేదా? ఎప్పుడైనా పాముకి నీళ్ళకి గీసుకున్నట్టు బ్యాండేడ్ వేసినట్టు ఎప్పుడైనా చూసావా? అవకాశమే లేదు. అది జరగవు. మనిషి శరీరంలో కూడా ప్రతి కొద్ది రోజులకు ఒకసారి పాత స్వభావంలోంచి బయటకు వచ్చి నూతన స్వభావంలోకి వచ్చాడో లేదా అనేది రొట్టె ద్రాక్షరసం దగ్గరికి వచ్చినప్పుడల్లా చూసుకోవాలి. అది న్యూ స్వభావం, క్రొత్త జీవితం. మత్స్యగుమ్మంలో నుంచి నువ్వు పాత గుమ్మంలో నుంచి నువ్వు బయటకు వచ్చావా లేదా చూసుకుంటూ ఉండాలి. అందుకే పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు మీ గుమ్మములను లేవనెత్తుకొనుడి అని చెప్తాడు. ఎందుకు? ఓల్డ్ గేట్ నుంచి నువ్వు వచ్చేటప్పుడు ఒరే బాబు నా పాతది ఇక్కడ వదిలేస్తున్నాను, నేను కొత్తగా వెళుతున్నాను. ఎవ్రీడే యూ షుడ్ బి న్యూ. ప్రతిరోజు ఏమండి నాన్ వెజిటేరియన్ మీకు బాగా ఇష్టమైనప్పటికీ కూడా ఒక 6 నెలల పాటు మీకు నాన్ వెజిటేరియన్ పెడితే ఏమవుతుంది? తింటావా?
తినలేవు. రోజు బిర్యానీ తింటారా కొద్ది రోజులకి అసహ్యం వేసి బాబోయ్ దండం పెట్టేస్తావు. నీ శరీరం కూడా పాత శరీర లక్షణాలలో నుంచి ప్రతిరోజు బయటికి రావాలని కోరుకుంటుంది. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? నోరు ముయ్యి, నాకు ఇది ఇష్టం, నేను ఇలాగే చేస్తానని చెప్తావు నీ బాడీకి. పాత గుమ్మం. ఎవ్రీడే నీ ఓల్డ్ గుమ్మం నుంచి నువ్వు బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, ఏం చేస్తున్నావు పరిశీలించుకోవాలి. 12వ వచనం 6:12. కాబట్టి శరీర దురాశలకు రోమా 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరం యందు పాపాన్ని, మళ్ళీ చదవండి, కాబట్టి శరీర యాశలు లోబడినట్లు చావుకు లోనైన ఈ శరీరానికి ఉండేటువంటి లోబడుకునేటువంటి లక్షణాలు ఏంటో చూసుకోండి. అక్కడ ఏమేంటంటే శరీరాన్ని బాగా లాగేసుకునేటువంటి విషయం ఏంటి? 12వ వచనం ప్రకారం 1 దురాశలు, 2 మరణము. ఈ రెండింటినీ కోరుకుంటుంది శరీరం. ఎప్పుడు కూడా చచ్చిపోతారని ఒరే 100 రోజులు బతకడం కంటే ఒక్క రోజు అన్ని అనుభవించి చచ్చిపోతావరా అనిపిస్తాడు. క్రీస్తు కొరకు చనిపోవడం ఏంటంటే నువ్వు మాట్లాడుకు, నువ్వు ఆ మాట అనొద్దు దేవుడు చెప్తాడు. అనకుండా ఉంటే బాగుంటుంది, అనేసి ఫ్రీ అయిపోతావా? చచ్చిపోవడం అనమాట. సావుకు లోబడుతుంది. నువ్వు అనేసి చచ్చిపోవడానికి కింద రెడీ అయిపోతావు తప్ప బతకడానికి దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించలేవు. ప్రతిసారి అంతే. ఒక సహోదరుడు, ఒక పాస్టర్ గారు, ఒక పెద్ద దొంగ ఆయన, రౌడీ షీటరు, ప్రభుని నమ్ముకుని రక్షణ పొంది చర్చి పెట్టి మంచి సేవ చేస్తుంటే ఒకసారి అదృష్టం కలిపినప్పుడు ఆయన చెప్పాడు, పాస్టర్ గారు నాతో పరిచయం కోసం వచ్చి మాట్లాడి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, ఒక కాగితం ఇచ్చారు, సార్ ఇదేంటో చూడండి, ఇది పీడీ యాక్ట్ ప్రకారం రౌడీ షీటర్ సోను. ఎవరిదండి? అయ్యగారినేనండి అన్న. నీదా? అవునండి. మరి అంటే పాద్దండి, ఇదంతా పాద్దండి అని. బాగా అర్థమైపోయింది, లోపల పెట్టండి. ఏ సమయంలోనైనా మళ్ళీ పాత చచ్చిపోయింది ఏమవచ్చు? లేవచ్చా లేదా? విత్తనం చచ్చిపోయిన తర్వాత ఏమో చెప్పండి. నాకు అదే భయం. బైబిల్లో 2 వాక్యాలు నాకు అర్థం. ఒకసారి గోధుమ చచ్చిపోతే గాని మొక్క రాదంటాడు, మొక్క అది చచ్చి లోపలికి వెళ్తే గానీ ఫలింపు రాదంటాడు. ఈడు చచ్చిపోయినాడు ఎప్పుడైనా లెగుతాడేమో అని అది కూడా భయం వస్తుంది. క్రీస్తు నిమిత్తం మరణించాల్సిన విషయం అర్థమైతే తప్ప ఆ వాక్యం గెలవలేవు. ఇంతకీ నువ్వు పచ్చికొన్నావా చచ్చిపోయావా చెప్పండి? పాపం విషయంలో ఎలా చచ్చిపోయాడు? పూర్తిగా చనిపోవాలంట. ఇంకా అప్పుడు ఆయన అన్నాడు, సార్ నేను ఎప్పుడైతే సిన్ చేశానో నాకు ఈ కాగితం బయటికి తీస్తానండి. అరే ఇలాంటోడివిరా నువ్వు, నీకోసం సిలువలో నుంచి కారిన రక్తం ఈ పేపర్ మీద పడడం వల్ల ఈ రోజు నువ్వు పరిశుద్ధుడివై అందరూ నీ చుట్టూ తిరిగి నమస్కారం అండి పాస్టర్ గారు, ప్రైజులోడండి, వందనాలండి, మీరు ప్రార్థన చేస్తే చాలండి, మీరు మాట్లాడితే చాలండి, మీరు మా ఇంటికి వస్తే చాలండి, మీరు భోజనం చేస్తే చాలండి, మీరు రూపాయి తీసుకుంటే చాలండి అని నా చుట్టూ ఇంతమంది కనపడుతుంటే ఆ పాపం విషయంలో నేను మళ్ళీ ఎలా వెళ్ళగలనండి? నాకు ఆ కాగితం నా ముందు ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. పూర్వం హింసకుడును దూషకుడును పౌలు చెప్పిన విషయం గుర్తుందా? నీ పాత స్వభావం ఎప్పుడు నీ గుర్తుండాలి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కొత్త స్వభావం ఏమయ్యిందో గుర్తుండాలి. అది లేకపోతే ఆ రక్తపు విలువను నేను మర్చిపోయిన వాడిని అవుతానండి. ఇది గెలుచుకుంటున్నాను అని అంటే నా ఓల్డ్ స్థితిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. నేను ఆ పాత గుమ్మంలో నుంచి ఎప్పుడు కూడా నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని ఆ విషయం చెప్తున్నాడు ఆయన. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 Peter 1:2 1 పేతురు 2 1-2 వచనాలు. 1 పేతురు 2:1-2 1 Peter chapter 2 verse 1 and 2. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఏం చేయాలి? మానడం ఏంటి? మీరు ఎవరైనా ఇక్కడ చిన్నపిల్లలు రైట్ మనుషులా, నీకు ఎప్పుడైనా దెబ్బలు తగిలియా? చిన్నప్పుడు ఏవి చూపించు? బాడీ మీద ఎక్కడైనా ఉన్నాయా? మచ్చలు ఉన్నాయా? అక్కడ ఉన్నాయా? ఎక్కడ పడిపోయావు? లేటెస్ట్ పడిపోయింది గుర్తుంటది, చిన్నప్పుడు పడిపోయింది మచ్చ మాత్రం ఉంటది, మర్చిపోతాం. ఆపరేషన్లు అయ్యాయి అనుకోండి, ఇప్పుడు మీరు మీ బిడ్డను కన్నప్పుడు మీకేమో పొట్ట కోసం తీశారనుకోండి, కుట్లు కొంచెం కనపడకుండా ఉండిపోతాయి. రేపు పొద్దున వాడు ఏమన్నా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రే చూడరా, నీ కోసం ఇదంతా భరించడం, ఈ కోసుకున్నదంతా దేనికోసం? నిన్ను బయటికి తీసి బతికించడం కోసం నేను పడిన శ్రమ చూడరా. కొన్ని మాత్రం ఆడండి నాకేం కనపట్లేదు అన్నాడు అనుకోండి, మళ్ళీ మండిపోతుంది. ఎవరు కనమన్నాడు అన్నాడు అనుకోండి, ఇంకా మండిపోతాడు, మనం బాధపడిపోతాం. ప్రభు అంటున్నాడు మాని అంటే మానిపోయిన గాయనల్లా కాదట, అప్పుడప్పుడు మర్చిపోయే స్థితిలో కాదట, గుర్తురాని స్థితిలో కాదట.
ఈ 5 లక్షణాలు నువ్వెప్పటికీ కూడా మానకుండా నిన్ను తరుముతూ ఉంటాయి. ఈ 5 నుంచి నువ్వు పూర్తిగా మానాలి. ఏంటి 5 గుర్తు చేసుకుని ఒకసారి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, మాటలు, దోషణ మాటలు. ఇంతకుముందు చాలా సార్లు వీటి మీద బాగా డీప్ స్టడీ చేశాం. గుర్తుపెట్టుకోండి, ఈ 5 కూడా మనకి ఎప్పుడు కూడా శోధిస్తూ ఉంటాయి. వీటిలోంచి మనం బయటికి రావడానికి తీవ్రమైన పోరాటంలో ప్రయత్నించాలి. ఇది జరిగిందా నీ విశ్వాస జీవితంలో? పాత గుమ్మంలో నుంచి నువ్వు బయటకు వచ్చావు అన్న విషయం నీకు అర్థమవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ చర్చిలో ఉన్నాం, ఒకే గుమ్మం ఉంది, దాన్ని ఏమంటారు చెప్పండి? ఒకే గుమ్మం అంటే మెయిన్ డోర్ లేదా ప్రధాన ద్వారం అంటాం. ఇప్పుడు మనం లోపల ఉన్నామా బయట ఉన్నామా? బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోతే సుఖమా, లోపలికి వస్తే సుఖమా? ఇప్పుడు ఈ గుమ్మం నుంచి లోపలికి వెళ్తుంటావు, బయటకు వస్తుంటావు, తెలుసుకో నువ్వే. ఓల్డ్ గుమ్మం బయటికి వెళ్తావా, లోపలికి వస్తావా? లోపలికి వెళ్ళావు, లోపలికి వచ్చావా, నువ్వు నూతన రూపంలో ధరించుకుంటావు. బయటికి వెళ్ళావా, పాత స్వభావాన్ని తీసుకుని వెళుతూ ఉంటావు. దయచేసి బయటికి వెళ్లే ప్రయత్నం చేయకు. ఎప్పుడు లోపలే ఉండి దేవుని కొరకు బ్రతకడానికి, ప్రత్యక్షంగా జీవించడానికి ఎప్పుడు కూడా నిర్ణయం చేసుకో. రోమపత్రిక 6:21. ఈ ఓల్డ్ గుమ్మము ప్రతిసారి మనల్ని పరీక్షించుకోమని చెప్తుంది. చాలా ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. రోమ 6:21. మునుపటి కాబట్టి అప్పటి క్రియల వలన మీకు ఏం కలిగింది? ఇప్పుడు అవి చేసిన వాటిని బట్టి ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? సిగ్గుపడుతున్నవారు కారా? వాటి అంతము మరణమే. ఇంతకు మునుపు క్రియల గురించి మీలో ఏమైనా సిగ్గు, పశ్చాత్తాపం ఏమైనా ఉందా? లేకపోతే అప్పుడప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం భాష మార్చాం అంతే అనుకున్నట్టు ఉన్నావా? క్రైస్తవ భాష నేర్చుకునే పద్ధతులు చేస్తున్నారా, లేక క్రైస్తవులుగా జీవించడానికి వేషధారణ వేస్తున్నారా? అక్కడే ఇప్పుడు కూడా తేల్చుకోవాలి. స్పష్టత ఇక్కడ ఉంది. ఇంతకు మునుపు దియాలైతే వాటి ఫలితం ఏమీ లేదు. అవన్నీ ఇప్పుడు మనం చేయాలని నిజంగా సిగ్గుపడాలి. చాలా షేమ్ఫుల్ గా ఉంటుంది. చచ్చి ఇంతకుముందు ఇంత చీప్ గా బిహేవ్ చేశానా, ప్రభు తెలియకపోవడం వల్ల ఇంత పాపమా, ఇంత లోకమా, ఇంత ఇచ్చ, ఇంత దురాశ, ఛీ అనేలాగా నీ హృదయం అనిపించకపోతే నీకు ఇంకా పాత గుమ్మం నుంచి ఉన్నావు, బయటికి వెళ్తానే ఉన్నావు కానీ లోపలికి రాలేదనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. మొదటి గుమ్మం ఒకసారి గుర్తు చేసుకుందాం, గొర్రెల ద్వారము. దాని ఉపయోగం ఏంటి? క్రీస్తు యొక్క మరణము, సిలువ. నెంబర్ 2 మత్స్య గుమ్మము, చేపల ద్వారమా. దానిలో నుంచి వచ్చేది ఆత్మల సంపాదన. నెంబర్ 3 పాత గుమ్మము. ఏం నేర్పిస్తుంది నీకు? పాత శరీర స్వభావాన్ని ఎప్పుడు గుర్తు చేసుకో, నువ్వు ఎప్పుడు నువ్వు విధంగా కొత్తగా మారు అని నేర్పిస్తుంది. నెంబర్ 4 11వ వచనం, నెహెమ్యా 3:13. ద వ్యాలీ గేట్. ఏ ద్వారం ఇది? లోయ. లోయ ద్వారం. లోయ అంటే పైకి ఉంటుందా, కింద ఉంటుందా? కింద ఉంటది. ఇదేం నేర్పిస్తుందంటే నీకెప్పుడు కూడా సఫరింగ్ అండ్ టెస్టింగ్. నీకు శ్రమానుభవము, నీకు పరీక్షా సమయము. ఈ లోయ గుమ్మములో నుంచి వెళ్ళినప్పుడు ఆ వ్యాలీ చాలా డెప్త్ లో ఉంటుందండి, కిందకి దిగి వెళ్ళాలి. ఒకసారి ఆ లోయ గుమ్మంలోకి మనుషులు వెళ్ళారు అంటే బయటికి రావడానికి కనీసం 6 రోజులు పడుతుంది. అంటే కాలి నడక. ఆ రోజుల్లో నడక ఏంటంటే పొద్దుకాలము సూర్యోదయం అయిన తర్వాత మొదలుపెట్టి సూర్యాస్తమయం ముందు ఆగిపోవాలి, అంత ప్రయాణం. అలా చేయాలంటే ఆ లోయ గుమ్మం నుంచి మనం బయటికి పట్టణంలోకి వెళ్ళాలి అంటే ఆ ఏరియాలో అడవులు ఎక్కువ ఉంటాయి. ఈ గుమ్మం ఎక్కడుందో, లోయ గుమ్మం ఎక్కడుందో అడవులు ఎక్కువ ఉంటాయి. ఈ అడవుల దగ్గర కందకాలు అనేవి తవ్వుతారు. అంటే ఏనుగులు అవి పట్టణంలో ప్రవేశించకుండా అడవుల ద్వారా వచ్చేటప్పుడు అంత డెప్త్ ట్రెంచ్ ఉంటుంది అనమాట. అందుకని దాని లోయ ద్వారం అంటారు. అది పరీక్ష మరియు శ్రమకు సంబంధించినటువంటి వాక్యాన్ని ఇవ్వబడేది. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. ద రిఫరెన్స్ ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 1. నేను వాక్యం చెప్పలేదు కదక్క. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 3 నుంచి 5 వచనాలు చూద్దాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆ దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనా ఆదరించుటకు శక్తి గలవారగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను. నీకేదైనా ఒక శ్రమ వచ్చింది అని అంటే విడుదల పొందాలి అని నువ్వు ఎంతమంది కొంచెం చెప్పండి. నిజంగా బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను, తొందరగా మమ్మల్ని విడుదల చేసేది బాబోయ్, ఎవరైనా ప్రార్థన చేస్తే అమ్మయ్య బయటకు వచ్చేస్తే బాగున్ను ఆశ లేదా? ఎవరికి ఉందా? మీకు టెక్నిక్ చెప్పేస్తాను, సింపుల్ గా మీరు వచ్చేయండి. ఈ రోజు ప్రార్థన చేయండి, రేపు వచ్చేయండి బయటికి. ఏంటో తెలుసా?
మీరు నేర్చుకోవాల్సిన విషయం ఇది ఒకటే. ఇది నేర్పించమని అడగండి, అది వచ్చేసి శ్రమ బయటకు వచ్చేస్తుంది. ఏంటో చెప్పండి. ఈ సమయంలో ఈ శ్రమతో బాధలతో ఉండేటప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నాడో అదే ఆదరణ ఇంకొక శ్రమలో ఉన్న వారికి, ఇంకొక ఇబ్బందులో ఉన్న వారికి, ఇంకొక పరిస్థితుల్లో ఉన్న వారికి మేము ఆదరించడానికి మాకు నేర్పించు అని అడగండి. అది మీరు నేర్చేసుకున్నారు అనుకోండి, శ్రమ ఉన్న వాళ్ళు ఉపయోగం ఏముంది? పరీక్ష పాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎందుకు? మళ్ళీ ఇంకా ఎగ్జామ్ రాయాలా? రీ ఎగ్జామ్ అక్కర్లే. అది నేర్పించేమని అడగండి. ప్రభువా, ఇతరులు శ్రమలో ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఆదరించాలో మాకు నేర్పిస్తున్నావు కదా, అది మేము తొందరగా నేర్చేసుకుని వెళ్ళి చెప్పడానికి సహాయం చేయండి. మీరు ఈ రోజు ప్రార్థన చేశారు, రేపే శ్రమ ఏమి విడుదలైపోలే, కంటిన్యూ అవుతుంది అంటే అర్థమైన పాఠం మీరు ఇంకా కావలసినంతగా నేర్చుకోలేదని అర్థం. మీరు నేర్చుకున్నామని అనుకుంటున్నారు కానీ చెప్పగలిగినంత నేర్చుకోలేదు. ఒకవేళ మీరు చెప్పగలిగినంత నేర్చుకున్నా అనుభవపూర్వకంగా చెప్పగలిగినంత నేర్చుకున్నారు, అందుకని శ్రమ పోదు. అది చెప్పేసేయండి. అది వచ్చేస్తే ఇక మీకు ఆ ప్రాబ్లమే లేదు. మీరు ఎవరైనా శ్రమలో నుంచి బయటకు వచ్చిన దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు మీకు ఈ విషయం. అవుట్కమ్ లోకి వచ్చేసిన వాళ్ళని చూసి, బ్రదర్ సిస్టర్ మీరు ఎలా వచ్చారండి ఆ టైంలో అంటే, నిజంగా మేము రాలేదండి, దేవుడే మమ్మల్ని తీసుకొచ్చాడు, ఈ రోజు మేము మీకు ఇలా చెప్పగలుగుతున్నామనంటే కారణం ఆ రోజు ఆ శ్రమలో దేవుడు మాకు తోడే ఉండడం వల్ల. అది చెప్పే టీచింగ్ నీకు వచ్చేసిందా, యువర్ అవుట్. నీ జీవితంలో ఇంకెప్పుడు శ్రమ ఉండదు. ఏ శ్రమ నువ్వు అనుభవించలేవు. ప్రతి శ్రమలో ఒకవేళ నీ మళ్ళీ రిపీట్ అయ్యింది అని అంటే, ఏదైనా వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి? నీకు ఇంకో పాఠం ఏదో ఉండిపోయింది, అండర్లైన్ చేయడం మర్చిపోయినట్టున్నావు, రెడ్ లైన్ గీయడం మర్చిపోయినట్టున్నావు, స్కెచ్ పెన్ తో దాన్ని ఏదో హైలైట్ చేయడం మర్చిపోయినట్టున్నావు. అది నేర్పిస్తాడు వెనక్కి తీసుకెళ్ళి. అంతే. అదొక్కటే నేర్చుకుంటే మీకు ఆ సఫరింగ్, ఆ పెయిన్ మీకు బయటకు వచ్చేస్తారు. ఒకసారి 23 కీర్తన 4వ వచనం. గడిచిన దినాల్లో మనం ఒక వ్యాలీ గురించి నేర్చుకున్నాం. 23:4 కీర్తన 23:4. గాఢాంధకారపు లోయలోని నడిచినను. వ్యాలీలోకి వెళ్దామా వద్దా? ఈ వ్యాలీ దారిలోకి వెళ్దామా లేదా? అదే లోయ గుమ్మంలోకి వెళ్దామా వద్దా? మాట్లాడరేమండి. వెళ్తే నష్టం ఏంటండి? మీకు ఎవరుంటారు? మనుషులు ఉండకపోతే మీకు ఎంత లాభమో తెలుసా? మనుషులు ఉన్నారనుకోండి, ఒరే ఇది దారి రారా, ఒరే అటు వెళ్ళిపోతే అయిపోద్దురా, ఒరే ఇది చూసుకోరా, ఇది అయిపోద్దురా అని ఎన్ని చెత్త ప్లాన్లు వేస్తారో మిమ్మల్ని ఇరుకుని పెట్టించేస్తారు. అదే ఆ లోయలో ఎవడో కనపడకుండా దేవుడే దారి అనుకోండి, దుడ్డు కర్ర దండం ఆయన అనుకోండి, ఏమని చెప్పండి? ఒక ఆయన అదే అంటాడు, ప్రభువా నువ్వు నన్ను తీసుకెళ్తాను అని అంటే, నువ్వు నన్ను నడిపిస్తాను అంటే నీతో పాటు నరకానికైనా వచ్చేస్తాను, నువ్వు లేకుండా పరలోకానికి నువ్వు నన్ను ఇల్లు అంటే నేను మాత్రం వెళ్ళనన్నాడంట. నువ్వు నరకం నాకు కావాలి, నువ్వు లేని పరలోకం కూడా నాకు అక్కర్లేదు అన్నాడంట భక్తుడు. అంటే ఎవరు అవసరం? దేవుడు నన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడంట. ఒక సమయంలో కొంతమందిని సడన్ గా మామూలుగా ఏదో పని మీద వచ్చారనుకో, పద బండికి అన్నారు. ఎక్కడికి అన్నాడు అనుకో. ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు, నీకు చెప్పాల్సిన అవసరం ఉందా? బండి ఎక్కి ఎంత దూరం నీకెందుకు? అడ్రస్ నాకు తెలుసు కదా, నేను తీసుకెళ్తాను కదా, నీకెందుకు? ఎక్కువ పద. కాదన్నా, ఈ లోపల భయాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ అన్నయ్య అక్కడికి వెళ్ళాక ఇంకెక్కడికైనా పేరుకి వెళ్ళిపోయి నన్ను వదిలిస్తే రిటర్న్ రావడానికి డబ్బులు లేవు, పాస్ లేదు, ఫోన్ లేదు, ఎవరిని అడుగుతాం, ఏటి సంగతి? తీసుకెళ్ళేవాడు తీసుకురావడం గురించి ఆలోచించడా? భయం. వీళ్ళకి ఎక్కడ లేని భయం. గాఢంధకారకుడు అదే. నిన్ను తీసుకుని వెళ్ళడానికి ప్రారంభించాడు అంటే, నీ చెయ్యి పట్టుకున్నాడు అంటే విడువను నిబ్బరము కలిగి నువ్వు నడిచి మార్గం అంతట్లో నువ్వు కుడి తట్టైన ఎడతట్టైనను. ఎన్ని మాటలండి బైబిల్లో. ఏ మతంలో ఏ ఆచారంలో ఉన్నటికైనా ఇలాంటి ధైర్యం ఉందా? నిన్ను ఆదరించిన దేవుడు ఇతరులను నువ్వు ఎలా ఆదరించాలో చూడాలనుకుంటున్నాడు అంతే. ఆ గాఢాంధకారపు లోయ. ఒక సహోదరుడు చెప్పాడు వచ్చి, పాస్టర్ గారు లోయలో దిగిపోయామన్నాడు. అయితే దేవుడు ఉంటాడులేండి, కనపడుతున్నాడండి అన్నాడు. ఇంకేమి కనపడడం కలిగితే ఇంకేం అనుభవం చెప్పండి. ఏమిటి సార్, 6 అంతస్తులు బిల్డింగ్ కట్టేసి కింద దిగిపోతే దేవుడు కనపడక ఏం కనపడతాడు చెప్పండి అన్నాడు. నువ్వెన్ని అంతస్తులు కట్టావో నాకు తెలియదు, నువ్వెంత పెద్ద ప్రాజెక్టు పెట్టుకుని నువ్వు అప్పులు చేసావో నాకు తెలియదు. నువ్వు ఆ లోయలోకి వెళ్ళినప్పుడే నీకు నేర్పించాల్సిన పాఠాలు ఒంటరితనంలో నువ్వు దొరుకుతావు, ఏడుస్తావు, మొర్ర పెడతావు, అంగలారుస్తావు, ఉపవాసం ఉంటావు, కన్నీరు కారుస్తావు, దేవుని వైపు చూస్తావు, చేతులు ఎత్తుతావు. నీ నడుమును దిట్టపరచేవాడు ఆయనే. ఆమేన్. నీకు చక్కటి పాఠం నేర్పిస్తాడు. నువ్వేం వర్రీ అవ్వకో. నువ్వెంత లోతులో ఉంటే అంత గొప్ప శక్తి కలిగిన దేవుడి స్వరం వినపడతా ఉంటది. యోసేపు గుంటలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పిట్లో పడ్డాడు. అక్కడి నుంచి నీళ్లు లేవంట. అది చూడండి, అదేం బాగు. వాళ్ళు తోసేటప్పుడు ఎవరో చూసుకుని నీళ్లున్నాలో పోసి చంపేసి కదా, తీసుకెళ్లి పడేశారు. నీళ్లు లేని బావిలో పడ్డాడు. పయ్య డ్రై కూలు. వాళ్ళు ఎండలో తిరుగుతున్నారు, నీడలో ఉన్నాడు. ఆలోచిస్తున్నాడు, ప్రభువా
నన్ను ఇక్కడికి పంపావు అని అంటే ఏదో ఒకటి చెప్తూ ఉండే ఉంటది. ఇప్పుడు నేను అన్నయ్యలు తిట్టుకోవాల్సిన పని లేదు, అరవాల్సిన పని లేదు, కేకలేయాల్సిన పని లేదు, ప్రార్థన చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నా జీవితాన్ని నా తల్లి గడుపు నుంచి నువ్వు బయటికి తీసుకొచ్చేటప్పుడు నువ్వు మాట్లాడేవాట. ఇదిగో ఆఖరివాడు కనిష్ఠుడు, వీడి పట్ల నా చిత్తముందని నువ్వు చెప్పేవారు. మా అమ్మ చెప్పింది. నేనెందుకు చచ్చిపోతాను, వాళ్ళు తోసేస్తే మాత్రం ఏం పర్లేదు, కామ్గా ఉన్నాడు. మళ్ళీ ఎవడు తీయాల్సి వచ్చింది? నిన్ను ఎవడు లాగేశాడు, తోసేశాడు, ఆడే బయటికి తీస్తాడు. దేవుడు వాడికి నేర్పిస్తాడు ఒక పాఠం. నిన్ను తీసుకొచ్చి నిన్ను రాజుగా చేసి ఆడి చేతిలో ధాన్యం పెట్టాడు. చూడండి, ఈ గోతులో ఉన్నాడు, రేపు అక్కడి నుంచి ఫుడ్ పంపాడు, లేకపోతే చచ్చిపోయాడు. వీళ్ళందరూ యాకోబు కుమారులు, యాకోబు చచ్చిపోతారు. అలాంటి నీ విశ్వాస జీవితంలో ఈ గుమ్మంలో, ఎప్పుడైతే ఈ లోయ గుమ్మంలోకి వెళ్ళావా, నీ జీవితంలో ఎప్పుడు కూడా అంధకారం ఉంటది, కానీ దేవుడే నీకు వెలుగై ఉంటాడు. హల్లెలూయా. ఆయనే వెలుగులోనికి నిన్ను నడిపిస్తాడు. ఈ గుమ్మంలో నుంచి చక్కగా నడవటానికి ప్రయత్నించండి. 1 పేతురు 4:19. 1 పేతురు పత్రిక 4:19. కాబట్టి అందరూ తీసి చూసుకోండమ్మా. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు ఏం ప్రవర్తన కలవారై? సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను. ఇప్పుడు ఎవరెవరు బాధలు పడుతున్నాం అన్నారు ఇందాక, ఒకసారి మీరందరూ కూడా చెప్పండి. ఇది దేవుని చిత్తానుసారము మేము బాధపడుతున్నాము. ప్రభువా మాకు మంచి ప్రవర్తన ఇవ్వండి, మా ఆత్మలను మీకు అప్పగిస్తున్నాము. ఈ ప్రార్థన ప్రతిరోజు చేయండి, ప్రతిరోజు చెప్పండి. ప్రభువా, ఎందుకంటే మనము శ్రమ పడుతున్నప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది అంటే తప్పించుకునే మార్గం ఎక్కడుందా అని ఎదుగుతాం. ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు. తప్పు కాదు, కానీ నీవు దేవుని ఆత్మకు, దేవుని చేతికి నీ ఆత్మను అప్పగించుకుంటున్నావు లేదో చూస్తాడు. ఎవ్రీ టైమ్ సరెండరింగ్ టు ద లార్డ్, సరెండరింగ్ సబ్మిషన్. దేవా, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. లార్డ్, ఐ సబ్మిట్ మై సెల్ఫ్ హంబ్లీ. నా పరిస్థితి అంతా నీకు తెలుసు, నన్ను నేను నీ చేతిలోకి ఇచ్చేసుకుంటాను. ప్రభువా, నన్ను తీసుకో. ఈ రోజు నువ్వు నన్ను నీ చేత్తో నడిపించు, ఈ రోజు నీ చేత్తో నాకు భోజనం పెట్టు, ఈ రోజు నీ చేత్తో నన్ను తీసుకున్నాడు. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్తాను ఆ ప్రదేశంలో నీవు, నీ సన్నిధి, నీ కాపుదల, నీ ఆలోచన, నీ నడిపింపు, నీ ప్రత్యక్షత, ఇవి నాకు ఇవ్వు ప్రభువా. ఎవ్రీడే నిన్ను నువ్వేం చేయాలనికి అప్పగించుకోండి. నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోండి. ఎప్పుడైతే మీరు అప్పగించడం ప్రారంభిస్తారో సత్ప్రవర్తన మీ జీవితంలోకి వస్తుంది, మంచి ప్రవర్తన వస్తుంది, చెడ్డ ప్రవర్తన రాదు. ఒక తమ్ముడు కొడుకు వచ్చి, ఒక బాబు వచ్చి నాతో చెప్పాడు, అన్నయ్య మా అమ్మ ఈ మధ్య విపరీతమైన తిట్లు, చిరాకు, అసహనం, విపరీతమైన కోపం, పని చేయకుండా, నిద్ర పట్టకుండా, మాట్లాడకుండా ఎంత రభస సృష్టించేస్తుందన్న మా ఇంట్లో అన్నాడు. మీ అమ్మగారు పేరుకు వస్తారన్నాడు. మీకు బాగా తెలుసు అన్నాడు. బాబా, నాకు వచ్చేవన్నీ ఇలాంటి అకౌంట్లే. సరేరా బాబు, ఏం చేయమంటావు చెప్పండి. ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ప్రార్థన చేసి దాన్ని ఆపకపోతే ఇంట్లో శాంతి లేకుండా అయిపోతుంది, మనశ్శాంతి పోయింది. మీ నాన్నగారు వస్తారన్నట్టు, రావారన్న. ఎందుకంటే ఆవిడ చూసి మానేశాడండి. మన బాగానే ఉంది, మీరు గాఢంధకరపులో ఇలా వెళ్తున్నారని నాకు అర్థమైంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏంటి అని అంటే ఆవిడ చెప్పింది, ఎన్ని రోజులు భరించాలండి? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాల తరబడి శ్రమ అధికమైపోతుంటే, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి రోషంగా మాట్లాడుతుంటే ఏ తల్లి భరిస్తుందండి? ఎంతకాలం భరించమంటారండి? అందుకే నా లోపల అసహనం పెరిగిపోయిందండి. నువ్వు దేవునికి అప్పగించుకోవాలమ్మంటే అప్పగించుకున్నాకే ఇలా మొదలైందాం. ఏంటి అని అంటే, ఏమైనా ఇలాగా మొదలవుతుంటే అలా ఆయన అంటాడు, బైబిల్ మీ పాస్ ఇదైనా చెప్పాడు అని. మళ్ళీ నా పేరు నోరుతారు, ఎవరో అగ్రీను అంటాడంట. ఆవిడ నువ్వు నన్ను మళ్ళీ మా గ్రీన్ ఎందుకు అంటదట. మరి నువ్వు ఎండిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం పచ్చదనం లేకుండా మరి ఎవరనాలి? నీకు బోధ కూడా సరిగ్గా ఉంటే నువ్వు బాగుంటావు అన్నాడు. ఆ కొడుకు బాధ వచ్చి చెప్పాడు, నిన్ను కూడా తిడుతున్నాడు మా నాన్న వచ్చి చూడేదని. ఆమెను అడిగితే ఆవిడ అంటే, నేను భరించలేక, సహించలేక, ఓపిక పట్టలేక, అట్ని తీసుకోలేక, అవన్నీ ఒత్తిడికి లోపలికి ప్యాక్ అయిపోయి ఒకసారి ఏమవుతాయి, గట్టిగా బాంబుని కట్టే కొద్దీ శక్తివంతంగా పేలద్ది. లోపల కూరే కొద్దీ ఏమవుతావు, బాగా పేలుతావు నోట్లోంచి బయటికి. సౌండ్లు. ఆవిడకి అదే జరిగింది. సరే అమ్మ ప్రార్థన చేద్దామని చెప్పి ఆవిడ బయట నుంచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆవిడ అంది, 2 రోజులు బాగుంటారండి, 3 రోజులు బాగుంది. ఎందుకని చెప్పండి, ప్రాబ్లం ఏంటి? 2 రోజులు నీ మీద దేవుని అదుపుందని గుర్తించావు, 3వ రోజు ఏ దేవుడు లేదు, దయ్యము లేదు, నేనే అనుకున్నావు. శాంతి లేదు,
నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎలా నువ్వు అలా సఫర్ అవుతున్నావు ఆలోచించుకో. ఈ రోజు నీ విశ్వాస జీవితంలో ఈ గాఢంధకరపు లోయలో వెళ్లేటప్పుడు నమ్మకమైన సృష్టికర్తకు నువ్వు అప్పగించుకో. నీకు ఆధారం ఆయనే, వెలుగు ఆయనే, నడిపింపు ఆయనే, సహాయం ఆయనే, విడుదల తీసుకెళ్లి అద్దరికి చేర్చేవాడు ఆయనే. మొదటి గుమ్మము గొర్రెల ద్వారము, ఫిష్ గేట్. మూడోది పాత గుమ్మము. 4 లోయ ద్వారం. 5 3 14. నెహెమ్యా 3:14. ఏ ప్లేస్ లో ఉందా పెంటగుమ్మ చెప్పండి. ఏంట ప్లేస్? చక్కటి పదాలండి బైబిల్లో, పలికితే నోర్లు తిరుగుతాయి. కలిపి చదవండి. బెతక్రమ్ అంతే, సింపుల్ గా ఉన్న పదానికి కథ పోతేలుగా. బెతక్రమ్కి వెళ్ళాడు. బెతక్రమ్ ఏం జరిగింది? అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసి తలుపులు నిలబెట్టి గడియలు కూడా పెట్టాడు. ఇదేం గేటు? పెంట గుమ్మము, ద డంగ్ గేట్. డంగ్ పేడ, పెంట. ఇంట్లో చెత్తపుట్ట ఎక్కడ పెడతారు? ఏమో బెడ్రూమ్ లోనా, బయట బాల్కనీలోనా? బెడ్రూమ్ లో, డస్ట్బిన్ లో ఇంట్లో ఉన్న చెత్త తినేసిన చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయమంటుంది మున్సిపాలిటీ. అవన్నీ కలిపి తీసుకెళ్లి బెడ్రూమ్ లో వేస్తే ఏమవుద్ది? కొంతమంది బెడ్రూమ్ లో ఇయ్యకపోయినా కూడా అలాగే ఉంటుందండి. ఇడిచిన బట్టలన్నీ ఆ బంచకం తోస్తే ఏమవుతుంది? ఇది ఆ కంపే కూడద్ది. వీళ్ళకి అవన్నీ అనవసరం, ఎక్కడికక్కడే. చెప్పండి, ఇది ఏంటంటే ఈ డంగెట్, ఈ పెంట గుమ్మము పనికొచ్చేదా పనికిరాందా? పనికిరానివి, మనిషికి పనికిరావి. ఇది శరీర క్రియలకు సాదృశ్యం. ద ఫ్లష్, ద యాక్ట్స్ ఆఫ్ ఫ్లష్, వర్క్స్ ఆఫ్ ఫ్లష్, వర్క్స్ ఆఫ్ ద ఫ్లష్. శరీర క్రియలు, శరీరముతో జరిగించేటువంటి క్రియలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఉన్నాయా లేవా? మంచివా చెడ్డవా? తీయండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి. శరీర కార్యాలు నువ్వే గుమ్మంలో నుంచి ఎక్కువ నడుస్తూ తెలిసిపోద్దు. ఇప్పుడు 5వ అధ్యాయము 19, గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతలు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉంటాయి మీకు తెలుసా? చాలా మంది ఏమంటారు తెలిసి ఇవి స్పష్టమై ఉన్నవి. ఏమున్నాయి? ఒకసారి నేను మిమ్మల్ని ఇలా చూశాననుకోండి, నాకు మీరు బాగానే కనపడతారు, చాలా క్లియర్గా కనపడతారు, నాకేం అంత అవసరం లేదు, చాలా ఫ్రీగానే ఉన్నారు. కానీ బైబిల్ కనపడదు, ఈ చిన్న అక్షరాలు కనపడదు. ఇప్పుడు చిన్న అక్షరాలు నాకు స్పష్టంగా కనపడాలంటే ఏం చేయాలి? ఇవి పెట్టేప్పుడు నాకు ఏం కలిగింది? స్పష్టత. అంటే మామూలుగా ఉంటది కానీ ఇంకొంచెం ప్రత్యక్షంగా దగ్గరగా చూడగలిగేది స్పష్టత. విశ్వాస జీవితంలో శరీర కార్యాలు స్పష్టంగా ఉండేవి. వీటిలో మీరు రెగ్యులర్ గా టచ్ అయ్యేవి ఉన్నాయి. ఇంతకుముందు ఒకసారి ఇదే విషయం డిస్కస్ చేశాం, బట్ ఇది కొంచెం మార్చి చెప్తాను. శరీర కార్యాలలో ఎక్కువగా ఈ రోజు క్రైస్తవ్యులు, నేటి క్రైస్తవ్యము అందుకుంటున్న కార్యాలు ఏంటి? చెక్ చేయండి. అవి నేటి 2015వ శతాబ్దపు క్రైస్తవ్యం ఎక్కువ ముట్టుకుని, వాసన చూసి, రుచి చూసి, రంగు చూసి, తాకి చూసి, అనుభవించి అమ్మయ్యా అనుకునేవి ఏమిటి? వీటిలో అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? అల్లరితో కూడిన ఆటపాటలు, జోక్లు, సినిమాలు, సీరియళ్లు, ఇంకా డాన్సా? ఏంట్రా? డాన్స్ వీడియా? మర్చిపోతే ఎలాగా? అది లేకపోతే సగం పిల్లలు ఏమైపోను, బోర్డు మంది బతుకుతున్నారు దాని మీద. అసలు ప్రాబ్లం అదే, జబర్దస్తే. ఎన్ని పాపాలు కలిపినటువంటి షో ఏంటంటే జబర్దస్త్. ఏమేమి చూసుకున్నా సార్ అట్లా? జారత్వం, అపవిత్రమైన లైంగిక అపవిత్రమైన డైలాగ్, సెటైర్లు, మనకు నవ్వు వస్తాయి. అవి నవ్వుతాం, భలేగా అన్నాడే అని నవ్వుతాం. ఇంకా అన్ని సెక్షువల్ జోక్సే కదా దానిలో వేసేవి.
అబ్బాయికి అమ్మాయి యాసం వేసి మళ్ళీ అక్కడ జరిగే కెమిస్ట్రీ అంతా కూడా దానికి ఫ్యామిలీ మెలో డ్రామా. విగ్రహారాధన మన ఇంట్లో డబ్బుల్లే, బంగారంలే, బట్టలే. ఇంకా వ్యభిచారము, శరీరాన్ని ఎప్పుడైతే ఇతర శరీరాలను ప్రేమించడం ప్రారంభిస్తామో వ్యభిచారం ప్రారంభమవుతుంది. ద్వేషాలు కామను, గొడవలు లేకుండా క్రైస్తవుడు ఉండడు, కుళ్ళిపోకుండా ఎవడైనా ఫ్రీ ఉండగలడా, పగపట్టకుండా బయటికి ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేయని ఎవరైనా కనపడతారా, ఎవరి మీద కక్ష లేకుండా సమాధానం కలిగి అందరితో ఉన్నామా, తేడాలు లేవా, విమర్శించడానికి కావలసిన పరిస్థితులు, వారిని చూసి వారితో మాట్లాడుతుంటూ ఎక్కడో ఏదో మాటల్లో వాళ్ళలాగా నేను కాదని వాళ్ళని టచ్ చేయమా, అది శరీరంలో ఉండే జన్మ హక్కు అసూయ. లేకపోతే ప్రార్థన పనులు ఎలాగ మారతాం? ఒకసారి ఆలోచించండి. స్పష్టంగా ఉన్నాయా లేవా? నీ లోపల స్పష్టంగా ఉన్నాయా లేవా? ఇప్పటి వరకు ఏమనుకుంటామంటే ఇవన్నీ మనకు కాదు, అసలు క్రైస్తవుడు కాదు, గల్తీలు కనడు ఆయనకి. పౌలు తెలివైనోడు కదండి, చెక్ చేశాడండి. కొరింథీకి లేదండి ఆ పాపం, ఎఫ్సీలకి లేదండి ఆ పాపం, ఓన్లీ గల్తీలకి అన్నాడు. పిచ్చుడా, ఆ రోజు గల్తీ ఈ రోజు గల్తీలే, ఈ రోజుకి గల్తీ ఉంది ఇక్కడ. సంఘం వెతుక్కో, నువ్వేం సంఘ సభ్యుడు, నువ్వు ఎఫ్సీ అనుకున్నావు కనుక. బైబిల్లో ఏ పత్రిక తీసినా పౌలు యొక్క వార్నింగ్లే ఉంటాయి. ఎక్కడ సమాస్ అనేది ఉండదు. పొరపాటుని సమాస్ అన్నాడు ఆయన, కింద పెద్ద గుర్తవుతాడు. పొరపాటు మీరు చాలా బాగున్నారంటాడు, ఆ కింద ఏమో మీరు ఆత్మసంబంధులు కాదంటాడు. భయం వేస్తుంది. అంటే ఒక వ్యక్తి జ్ఞానవంతుడైన ఆత్మతో నడిపించబడిన వ్యక్తి కాబట్టి ఆ మాటలు మాట్లాడాడు. పెంటగుమ్మంలో ఎక్కడెక్కడ ఉన్నాం చూడండి ఒకసారి. మంచిదా చెడ్డదా? చెత్త, చెడ్డది. వీటిని తీసుకెళ్లి మనం యేసుక్రీస్తు యొక్క జ్ఞానం ముందు మనం దాన్ని తీసుకోవాలి. కానీ మనిషి ఈరోజు యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలోకి వెళ్ళడానికి బదులు ప్రతిసారి శారీరకమైన క్రియల ద్వారా మనుషులు ఈ తప్పుని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పనికి మాలింది, ఉపయోగపడినది, నిరుపయోగమైన దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచిద్దాం. చెత్తంతా తీసుకెళ్లి ఒక చోట వేశారనుకోండి, మీకు తెలుసా లాభం ఏంటో? చెత్త నుంచి విద్యుత్ తీయమంటాడు చంద్రబాబు నాయుడు. డబ్బులు వస్తాయి మీకు చెత్తంతా ఒక చోట వేస్తే. పేడంతా తీసుకెళ్లి ఊరు బయట పడేశారనుకోండి, ఏమవుతుంది? గోబర్ గ్యాస్ వస్తుంది, అది ఎరువు అవుతుంది. ఈరోజు మేము బండికి 800 రూపాయలు ఇచ్చుకుంటున్నామండి. ఓకే, నాటు బండికి 800 రూపాయలు, ట్రాక్టర్ 2200. మొన్న మొత్తం మన చర్చి దగ్గర బొక్కలన్నిటికీ వేయించాను. కాస్తా కాదా? మన చెత్త కూడా పనికొస్తుంది. క్రీస్తు ద్వారా నీవు దాన్ని ఉపయోగించినప్పుడు రీసైకిల్ అవుతావు, అదర్వైజ్ నువ్వు పనిష్ చేయబడతావు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ 3:7-8. ఏవేవి నాకు లాభకరమై ఉండునో వాటి క్రీస్తు నిమిత్తము నష్టముగా. ఏంటి నీకు బాగా లాభమో చెప్పండి ఒకసారి. ఏంటి నీకు బాగా లాభమో దాన్ని క్రీస్తు నిమిత్తం ఏం చేయాలి? ఏది నీకు బాగా లాభమో ఏం చేయాలి? మాట్లాడండి. మళ్ళీ నిశ్చయముగా నా ప్రభువు యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తాన్ని మీరు చెప్పనా? క్రీస్తు నిమిత్తమైన జ్ఞానం బస్ స్టాండ్ లో దొరుకుద్దా, రైల్వే స్టాండ్ లో దొరుకుద్దా, ఎయిర్పోర్ట్ లో దొరుకుద్దా, పోర్ట్ లో దొరుకుద్దా? ఎక్కడ దొరుకుద్ది? అర్థం అవ్వలేదన్నమాట. యేసుక్రీస్తు గురించిన సమస్త గొప్ప జ్ఞానము రైల్వే స్టేషన్ లో దొరుకుద్దా, బస్ స్టాండ్ లో దొరుకుద్దా, పోర్ట్ లో దొరుకుద్దా, ఎయిర్పోర్ట్ లో దొరుకుద్దా? ఎక్కడ దొరుకుద్ది జ్ఞానం? ఏమండి, మీకు అర్థం కాలేదు, నేను మళ్ళీ చెప్తాను. యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానము పుట్టింట్లో దొరుకుద్దా, అత్తవారింట్లో దొరుకుద్దా, పెళ్లింట్లో దొరుకుద్దా, పేరెంటల్ ఇంట్లో దొరుకుద్దా, చర్చిలో దొరుకుద్దా? అబ్బా, ఇక్కడ దొరికింది వీళ్ళకి అర్థం. అంటే ఇక్కడ దొరుకుద్ది అన్న విషయం మీకు అర్థం. క్రీస్తు నిమిత్తము మిగిలినవన్నీ ఏం చేయాలంట? చర్చిలో మీరు సభ్యులుగా చేరిపోయి కుక్కిరిసిపోయి సీట్లు ఆక్యుపై చేయడానికైతే అక్కర్లే. మీ సుఖాలను సంతోషాలను త్యాగం చేసే ప్రదేశంగా అయితే ఇక్కడికి అక్కర్లే. క్రీస్తు కొరకు దాన్ని వదిలేయగలగాలి. క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము, క్రీస్తులో ఉన్న జ్ఞానాభ్యాసానికి సంపాదించుకోవడానికి కోసం, క్రీస్తులో ఒక ప్రత్యక్షమైన మేలును అనుభవించడం కోసం నీ శరీర సంబంధమైన ఏదైనా త్యాగం చేయాలి. అది నష్టంగా ఎంచుకోవటం.
పాస్టర్ గారు సోమవారం ఊరెళ్ళిపోయి శనివారం వచ్చేద్దాం అనుకున్నాను, చర్చికి ఆదివారం మిస్ అవ్వకూడదండి. ఓకే గుడ్, సోమవారం వెళ్ళిపో, శనివారం రా. మరి మధ్యలో ఉండే రోజుల్లో ఉండే వాక్యానుసారమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది నీకు? సీడీలు ఉంటాయి కదండి. ఏది పోగొట్టుకోకూడదు, ఏది జ్ఞానాన్ని మిస్ అవ్వకూడదు. ఒక సిస్టర్ గారు వచ్చి చెప్తారు, నేను పాపం చేస్తున్నానండి. తిన్న వచ్చి ఆదివారం అక్కడ నుంచి గట్టిగా మాట్లాడి చూస్తూ ఉండండి ఎప్పుడన్నా. నేను పాపం చేస్తున్నానయ్యా ఆలివు. ఏమంటే మా ఆయన నన్ను వదలట్లేదు, ఇక్కడికి అక్కడికి తిప్పేస్తున్నాడు, నేనేమో చర్చికి రాలేకపోతున్నాను, దేవుణ్ణి వినలేకపోతున్నాను. పర్లేదులేండి అమ్మ, భర్తకు లోబడాలి, సీడీలు తీసుకెళ్ళండి. టీవీలో మిగిలిన మొదలష్టపోడు మాట్లాడిన దానికి నువ్వు మాట్లాడిన దానికి తేడా లేదండి. మొదలష్టపోడు మాట్లాడిన దానికి నేను మాట్లాడి అలా కాదమ్మా, మాటలు ఏదన్నా కొన్ని వింటారు కదండి. అదేదో ఇక్కడికి వచ్చి పడి ఈలాగా ఎడవదు నువ్వు. అది కూడా నా ఏడుపేనా? మరి నీ ఇంట్లో పరిస్థితికి నేనేం చేయగలనమ్మా? మీరు అలాగే చెప్తారు. చర్చికి రాకుండా మా ఆయన ఏమొచ్చి ఆడెవరికో పిల్లడు పుట్టాడని నన్ను తీసుకుపోయాడు. నేను ఆదివారం ఒళ్ళు మండిపోతుంది నాకు, నేను ఎంత పాపం చేసేస్తున్నాడు మా ఆయన నా చేత. క్రీస్తు నిమిత్తం ఆవిడ ఏమనుకుంటుంది, మిగిలినవన్నీ నష్టపరుచుకుందాం అనుకుంటుంది. కానీ ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారు, చచ్చిపోయినా పర్లేదు మా పుట్టింటికి వెళ్ళి అరిసెలోకి వచ్చేద్దాం అనుకుంటారు. మామిడికాయలు తెచ్చేసుకుందాం, పచ్చడి పట్టేసుకుందాం, కారం తెచ్చేసుకుందాం, అవి తెచ్చుకుందాం, ఇవి తెచ్చుకుందాం. సమ్మర్ కాకపోతే ఎప్పుడు వెళ్తాం చెప్పండి? నీ పుట్టింటికి వెళ్ళొద్దని నేను అన్నం. క్రీస్తు నిమిత్తం నువ్వు ఏది నష్టంగా ఎంచుకున్నావో తీసుకో. నీ పెళ్లిళ్ళకి, పేరంటాలకి, శుభకార్యాలకి, సంతోష కార్యాలకి, విలాసాలకి, విందులకి వెళ్ళొద్దని నేను అన్నాను. క్రీస్తు నిమిత్తము నువ్వు నష్టపోయినప్పుడు దేవుని జ్ఞానం కొరకు నువ్వు పడిన ప్రయాస అర్థం. శరీర కార్యమే కదా అవన్నీ. మనుషుల్ని సంతోషపరచడం, మనుషుల్ని ఆనందింపజేయటం, మనుషుల్ని ఉల్లాసపడటం, మనుషులు. పెంట గుమ్మంలో నుంచి వెళ్తామంటే నీకు అంత సంతోషం ఉంటే వెళ్ళు. ఏం కంపోస్ట్ లాస్ట్కి అగరబత్తి కంపెనీలో ఒక రోజంతా తిరిగి వస్తే ఏం వాసన వస్తుంది? సెంట్లు కంపెనీలో ఒక రోజంతా తిరిగి వస్తే నాకు బట్టలు ఏమొస్తాయి? పెంట గుమ్మంలో రోజంతా తిరిగి వస్తే ఏమొస్తుంది? అదే వస్తుంది నీ శరీరం. దేనికోసం ఏది వదులుకుంటున్నావు? యెరూషలేము గోడలు కట్టాడు అని అంటే నెహెమ్యా సరదాగా కట్టేయండిరా నల్లే. ఈ చివరి నుంచి ఆ చివరికి కొన్ని వందల కిలోమీటర్ల రేడియస్ ని కట్టాలంటే పర్వాలేదురా, ఎక్కడికక్కడ ఎవరు పడతాడు కట్టేయండి అన్నలే. ఖచ్చితమైన ప్రమాణాలు కలిగి కట్టించాడు. ఆ గుమ్మములోనికి ఆ ద్వారము, ఆ తలుపులు, ఆ గడియలు పర్ఫెక్ట్. తలుపులున్నాయా నీ పెంట గుమ్మానికి? గడియలున్నాయా నీ పెంట గుమ్మానికి? నీ శరీర కార్యాలకు అదుపు ఉందా? దానికి లాక్ ఉందా? తెగబడి విపరీతమైన పరిస్థితుల్లో విచ్చలవిడితనంగా నీ శరీరం నీవు ఆ గుమ్మంలోనికి వెళ్ళడానికి ప్రేరేపిస్తుందేమో చూసుకో. ఏ పద్ధతిలో ఆ గుమ్మంలో నుంచి నువ్వు నడవాలో ఆ మర్యాద క్రమాన్ని నువ్వు వదులుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ప్రతి సమయము కూడా ఏ పద్ధతి అయినా క్రీస్తు నిమిత్తము, వాక్యము నిమిత్తము, జ్ఞానము నిమిత్తము నేను ఈ మాట పోగొట్టుకుంటే నా జీవితంలో కొన్ని నష్టాలు ఉంటాయి. ఆ బాధ నీకు తెలుసా? ఆ వాక్యం కొరకు తప్పనపోయి కడవరి దినాల్లో నేను ప్రసాద్ నేను మాట్లాడుకుంటున్నది అర్థమైంది మాకు, స్పష్టంగా తెలుస్తుంది మాకు. కడవరి దినాలలో కరువైపోయిన వాక్యం అంటే ఇదేనయ్యా అంటున్నాడు. అవును ఇదే. ఎవ్వడూ కూడా క్రీస్తు కొరకు నీ జీవితాన్ని మార్చుకోమని చెప్పడు. ఇదిగో ఆశీర్వాదం ఎలా పొందుకోవాలా రా అని చెప్తాడు. ప్రత్యేకంగా మేము ఎలా ప్రార్థన చేస్తామో రా మా దగ్గర దీవెనలు ఉన్నాయని చెప్తున్నాడు. కడవరి దినాల్లో వాక్యం హెచ్చరిక కరువైపోతుంది. ఏర్పాటు చేయబడి వాళ్ళు తప్పిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ పెంట గుమ్మము తలుపులకు అదుపు లేదు. ఆ గుమ్మంలో నుంచి ప్రవేశించటానికి పట్టణంలో ఉన్న ఊరిలో ఉన్న ప్రతి చెత్త, ప్రతి పశువు వేసిన పేడ అంతా తీసుకొచ్చి ఆ ప్రదేశంలో దాస్తారు. దట్స్ డంగ్ గేట్. ఆ ప్రదేశంలో నుంచి వెళ్లి ఆ ప్రదేశంలో వేసి ఆ ప్రదేశంలో పెద్ద బావి ఉంటుంది, అక్కడ కడుక్కుని వాళ్ళు శుభ్రం చేసుకుని దాని నుంచి లోపల రావాలి. వాళ్ళు వెతుకుతారు. ఈ రోజు టిల్ టుడే సింగపూర్ దేశంలో ఏదైనా ఒక ట్రక్ లో నుంచి చెత్త బయటికి వెళ్ళాలి అని అంటే దానికి ఒక 10 సెక్షన్స్ దాటి రావాలి. సీల్ చేస్తారు దాన్ని, వాక్యుమైజ్డ్ సీల్. ఎట్టి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా కిందపడదు. మన లారీ వెళ్తుంటే పొరపాటున వెనకాల వెళ్ళావా నీ రంగు, రూపు, రుచి అన్నీ మారిపోతాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంటే గుంతులో ఉండిపోద్ది. అది మనకు అదుపు లేదు. ఆ గుమ్మాల ద్వారా దాని ద్వారా వెళ్ళడమే మనకి ఇష్టం లేదే. మరి నీ శరీరం ద్వారా నువ్వు వెళ్ళటం నీకెంత ఇష్టం? నీ శరీర కోరికలకు నువ్వు ఎందుకు పరుగు పెడతావు? నీ స్వనీతికి, బంధుప్రీతికి, శరీర కోరికలకు, ఆశలకు, దురాశలకు, పాపానికి ఎందుకు పరుగులు పెట్టిస్తావు నీ శరీరాన్ని? అదుపు చేసే అధికారం పరిశుద్ధాత్మదేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ఆయనకు అప్పగించుకో, ఆయనకు లోబరుచుకో, ఆయనకు చెప్పు, ఆయన ద్వారా గెలవడానికి ప్రయత్నించి తప్పక దేవుడు విజయం నీకు ఇస్తాడు. ఆ గేటుకి తలుపులు ఉన్నాయి, గడియలు ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఆ గుమ్మానికే ఉన్నాయి ముందు, మిగిలిన గుమ్మానికి లేవు. సూది బెజ్జం అని అంటే మీరు ఏదో అనుకుంటే సూదికి బెజ్జం అనుకుని ఎవడో బొమ్మ కూడా వేసాడు, ఒంటి సూది బుజ్జలోకి వెళ్ళిపోతున్నాడు. సూది బెజ్జం అది కాదు.
ఈ గుమ్మాలకి మధ్యలో ఉండేటువంటి ఒక చిన్న రంధ్రమే సూది బెజ్జం. దానిలో నుంచి మనుషులు ప్రవేశించలేరు. మనిషి మాత్రం వెళ్ళగలడు, జంతువులు వెళ్ళలేవు. అంత చిన్నది నేరోగా ఉంటుంది. అంటే పెద్ద గేట్లు మూసినప్పుడు దానిలో నుంచి వెళ్ళడానికి. ఆలోచించు, ఈ రోజు నువ్వు 5 గేట్లు విన్నావు, ఒకసారి గుర్తు చేసుకో. 1 గొర్రెల ద్వారము, ఇది దేనికి సాదృశ్యం? యేసు క్రీస్తు ద్వారా సిలువకు సాదృశ్యం. నెంబర్ 2 మత్స్య గుమ్మము లేక ఫిష్ గేట్. ఆత్మల సంపాదనకు దానికి 2 విషయాలు ఉన్నాయి. ఏమిటి? యేసుని వెంబడించుట, వలలు వేసి లేక మనుషులను ఆత్మలను సంపాదించుట. నువ్వు దేనికి 2 చేయాలా, 1 చేయాలా? ఖచ్చితంగా వెంబడించాలి, ఖచ్చితంగా ఆత్మల భారం కలిగి ప్రార్థన సహవాసం. 3 పాత గుమ్మం. నీ పాత శరీర స్వభావం ఎప్పుడు ఏం చెప్పుద్ది? పాత వాటిని వెళ్ళు, నువ్వు విడిచిపెట్టిందని చూడు, పర్వాలేదు, అనుభవించు, సుఖించు, సంతోషించు, తృప్తి పొందు అంటది. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. నువ్వు నవీన స్వభావం ధరించుకున్నావు, క్రీస్తు నూతన సృష్టి, పాత గతించిపోయేటప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. నెంబర్ 4 లోయ ద్వారం. ఇది దేనికి సాదృశ్యమైంది? శ్రమలకు, పరీక్షలకు, సఫరింగ్ అండ్ టెస్టింగ్. నీ జీవితంలో ఈ లోయల అనుభవంలోనికి పంపించినప్పుడు దేవుడు నీకేమవుతాడు? వెలుగై ఉంటాడు, నీకు దుడ్డుకర్ర అయి ఉంటాడు. నీకు అపాయం రాదు, భయం రాదు. ఏ ప్రదేశంలో తిరిగి మళ్ళీ లేవనెత్తువాడు? ఆయనే. దేవుడు నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని నువ్వు ధైర్యం కలిగి ఉంటావు వ్యాలీ గేట్ నుంచి వెళ్ళేటప్పుడు. నెంబర్ 5 డన్ గేట్, పెంట గుమ్మం. ఈ గుమ్మంలో నుంచి వెళ్ళేటప్పుడల్లా నువ్వు అర్థం చేసుకోవాలి శరీర కార్యాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో. అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం ఇప్పుడు వెళ్ళడానికి ఇష్టం లేదు దేవునికి. ఆ పద్ధతుల్లో ఉండగా నిన్ను ఆత్మానుసారమైనటువంటి స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిపూర్ణతలకు రావడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేద్దాం. మొదటి 5 గుమ్మాల గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ నెహెమ్యా 3వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. వచ్చే వారం మనం మిగిలిన 5 గుమ్మాల గురించి ధ్యానించుకుందాం. ప్రార్థన చేద్దాం. పూర్తిగా చదవండి. వచ్చే వారం మనం మిగిలిన 5 గుమ్మాల గురించి ధ్యానించుకుందాం. ప్రార్థన చేద్దాం. పూర్తిగా చదవండి. వచ్చే వారం మనం మిగిలిన 5 గుమ్మాల గురించి ధ్యానించుకుందాం. ప్రార్థన చేద్దాం. పూర్తిగా చదవండి. వచ్చే వారం మనం మిగిలిన 5 గుమ్మాల గురించి ధ్యానించుకుందాం. ప్రార్థన